ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు నంది హిల్స్ కి ఆల్రెడీ ఆయన బయలుదేరారు ఫామ్ హౌస్ నుంచి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్నా కేసీఆర్ రేపు ఏం మాట్లాడబోతున్నారు, ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా రేపు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అని చెప్పేసి మాత్రం చాలా మందికి ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా నది జలాల గురించి, అంటే ఏపీ నది జలాల గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకనంటే ఇప్పటికే తెలంగాణకి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, 45 టీఎంసీల నీళ్లకే ఒప్పుకోవడం ఇది పెద్ద ఘోరం అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఇది మాట్లాడుతూ అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రజా ఉద్యమం చేయబోతున్నారు కేసీఆర్ అని చెప్పేసి లోపల వినిపిస్తున్న మాట. అలాగే ఇంకా ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అంటే ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీ సంస్థాగత సంబంధించి చాలా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఇటు కార్యకర్తలతో పాటు ఇటు బీఆర్ఎస్ ఎల్పీ తో మొత్తం పూర్తిగా ఇటు బీఆర్ఎస్ వర్గాలన్నింటితో మాట్లాడి మరి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతల మీద ఎక్కువగా కేసులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ అనే, ఇంకో పక్క కూలేశ్వరం అయ్యింది అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. అంటే ఇవి మనం చెప్పుకోవడానికి 2-3 కనిపిస్తున్నాయి. ఇంకా చాలా కేసుల్లో ఇటు బీఆర్ఎస్ నేతల్ని పెట్టడం చూస్తూనే ఉన్నాము. అందులో ముఖ్యంగా ఇటు కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, ఇటు పూర్తిగా టార్గెట్ చేసిందని చెప్పాలి. అయితే ఇది ఏదేమైనప్పటికీ రేపు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా క్లియర్గా ఒక దిశానిర్దేశం వచ్చే అవకాశం ఉంటుంది అని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా, అంటే ప్రభుత్వం పోయినా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఇంతవరకు ఇటు అసెంబ్లీకి రాకపోవడం, అసెంబ్లీలో ఆయన మాట్లాడకపోవడం ఇది పెద్ద విమర్శ అయినప్పటికీ మిమ్మల్ని ఎదుర్కోవడానికి, మిమ్మల్ని ప్రశ్నించడానికి కేసీఆర్ దిగి రావాలా, హరీష్ రావు, కేటీఆర్ సరిపోరా, ఈవెన్ కార్యకర్త అయినా మీకు సరిపోతారు అని చెప్పేసి ఇప్పటివరకు లాగుతూ వచ్చారు. మరి రేపు అంటే మనము లెక్కేసుకుంటే ఇటు వరంగల్ సభ కావచ్చు, ఇటు నల్గొండ సభ కావచ్చు, ఇలా అక్కడక్కడ కనిపించిన కేసీఆర్ రేపు మరి పూర్తిగా ఉంటారా? ఆయన ఆరోగ్యపరంగా కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ అంశాల మీద ఇటు కేసీఆర్ పైన మరి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే ఇటు మోడీ ఫోన్ చేసి మాట్లాడారు అని చెప్పేసి వినిపిస్తుంది. అలాగే ఇటు ఎంపీలతో సమావేశంలో మోడీ ఇటు కేసీఆర్తో మాట్లాడారు. కేసీఆర్ సాబ్ కైసా హై అనుకుంటా ఇలాంటివి మనకు చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కథనాల మధ్యలో మరి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటే మాత్రం ఎప్పుడైతే తుంటెముక ఇరిగిందో అప్పటి నుంచే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది అన్నది మాత్రం నిజమే. కానీ ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం అసలు కేసీఆర్ రాడు, బీఆర్ఎస్ పోయింది, ఇంకా బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కనిపించదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇక కేటీఆర్, కేసీఆర్ ఇటు కేటీఆర్, హరీష్ రావు కొట్టుకోవడానికి సరిపోతుంది, మేమంటే మేము అని చెప్పేసి ఇవి మాట్లాడుకుంటారు తప్ప పూర్తిగా ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తా అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది అది అసలు అవ్వదు. దాన్ని పూర్తిగా మట్టి కొట్టుకోపోయేలా చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దాన్ని భుజాల మీద వేసుకున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ రేపు 2 గంటలకి కేసీఆర్ మరి వచ్చి మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పీతో అలాగే ఇటు ముఖ్య నేతలతో ఎలా మాట్లాడతారు అంటే ఇప్పటి వరకు చాలా సమావేశాలు కావచ్చు, ఇటు ముఖ్యంగా మనము స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నింటికి సంబంధించి అక్కడి నుంచే దిశానిర్దేశాలు చేసినట్టు మనకు చాలా క్లియర్గా తెలుసు. ఇంకా ఏమైనా అవసరమైతే మంత్రులు అంటే మాజీ మంత్రుల్ని కావచ్చు, ముఖ్య నేతల్ని కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు పిలుచుకొని మరి వాళ్ళతో మాట్లాడడం, ఏమైనా సలహాలు ఇవ్వడం, లేకపోతే ఇంకా ఏమైనా అన్ని తెలుసుకోవడం లాంటివి అన్ని ఫామ్ హౌస్ నుంచే చేశారు. మరి ఈ రోజు ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత రేపు 2 గంటలకు అంటే ఈ రోజు నంది హిల్స్ లో నివాసం ఉంటారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ ఇదే బీఆర్ఎస్ భవన్లో పూర్తిగా ఇటు అందరితో మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి మాట్లాడిన తర్వాత మరి ఎలాంటి సూచనలు ఇస్తారు, అలాగే ఆయన కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇటు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఆయనకు రాజకీయంగానే కాదు నార్మల్గా పర్సనల్గా కూడా ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి కేసీఆర్కి ఇప్పుడు రేపు ఆయన వస్తున్నారు అంటే మాత్రం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా కార్యకర్తలు ఆయన వచ్చిన తర్వాత మరి ఇటు బీఆర్ఎస్
గ్రాఫ్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుంది, ఎంతవరకు పెరుగుతుంది, అలాగే ఈ నది జలాలకు సంబంధించి ఉద్యమం స్టార్ట్ చేస్తామంటున్నారు, మరి అది ఎలా ఉండబోతోంది, అలాగే ఈ ఏదైతే ఈ 45 టీఎంసీల నీళ్ళను ఒప్పుకోవడం మీద ప్రశ్నిస్తారు అని అంటున్నారు, మరి కేవలం కేసీఆర్ ప్రశ్నిస్తారా, లేకపోతే ఇంకా మిగతా నేతల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారా, లేకపోతే కార్యకర్తల్ని ఇన్వాల్వ్ చేస్తారా, లేకపోతే తెలంగాణ సమాజాన్నే ఉసుగొల్పుతారా? ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే ఎందుకు అనంటే ఒక్క కేసీఆర్ చాలు, అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ ఎలా ఆజ్యం పోసారో, ఎంతో మంది ఆయనకు ముందు ఎంతో అమరవీరులు అయ్యారు. మరి అలాంటి సందర్భాల్లో కేసీఆర్ కూడా అమర నిరాహార దీక్ష చేసి తరువాతనే ఇటు మనకు తెలంగాణ రావడం, తెలంగాణని ఇప్పుడు మనం చూస్తున్నాం సపరేట్ తెలంగాణని. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణ విడుదల అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తెలంగాణని మరి ఇంకొక ఎత్తుకు తీసుకెళ్లడానికి మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సందర్భాల్లో రేపు 2 గంటలకి వచ్చిన తర్వాత మరి ఆయన ఏం మాట్లాడబోతున్నారు అన్నది మాత్రం ఇంకా మనము ఈ కథనాలు వింటూనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నది జలాల గురించే మాట్లాడతారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బీఆర్ఎస్ లో చాలా లోపాలు ఉన్నాయి అన్నది మాత్రం అవి చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి వాటి గురించి కూడా ఏమైనా ఎత్తుతారా, అంటే వాటి ప్రశ్నలు కూడా ఉంటాయా, వాటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకు అనంటే ఇప్పటికే బీఆర్ఎస్లో జరుగుతున్నవి చూడొచ్చు, ఒక పక్క కవితకు సంబంధించింది కూడా చూడొచ్చు. కవిత ఎప్పుడైతే సెప్టెంబర్లో ఆవిడ ఇటు ఆమె ఎమ్మెల్సీకి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు సభ్యత్వం తీసేసిన తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఇటు బీఆర్ఎస్ మీద పూర్తిగా వ్యతిరేకత చూపిస్తున్నట్టే చాలా క్లియర్గా తెలుస్తుంది. అటు కాంగ్రెస్ని పట్టించుకోవడం లేదు, అటు బీజేపీని పట్టించుకోవడం లేదు, కేవలం బీఆర్ఎస్ టార్గెట్గా, అటు హరీష్ రావు టార్గెట్గా, ఇంకా చాలా మందిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మరి ఇలాంటి సందర్భాల్లో రేపు కేసీఆర్ ఏమైనా ఈ అన్ని అంశాల మీద ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రేపు 2 గంటలకి మరి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా మనకు రేపు 2 గంటల తర్వాత పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి, అంటే కథనాలుగా మనం మాట్లాడుకోవడానికే బాగుంటాయి. మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం తలిచారో అన్నది మాత్రం రేపు 2 గంటలకే తెలిసే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.